ఈరోజు వివాహ వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిపోయింది అంటే కారణం విడిపోతున్నారు. మీరు నమ్మరండి, పాశ్చాత్య దేశాల్లో ఏ జంటలో కూడా కలిసి ఉండటం లేదండి, ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్. అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు, ఎంతకాలం కలిసి ఉందాం, కాపురం చేద్దాం, డేటింగ్. అదే ఇక్కడ కూడా వచ్చిందండి, మన భారతదేశానికి కూడా తగలబడింది ఈ దారుణమైన సంస్కృతి. లివింగ్ రిలేషన్షిప్ అంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఇద్దరు భార్యాభర్తలుగానే ఉంటారు, మెడలో తాళి ఉండదు, కాలిక మెట్టెలు ఉండవు, సంసారం మాత్రం చేస్తుంటారు. మరి లివింగ్ రిలేషన్షిప్ లో నచ్చకపోతే విడిపోండి. మరి ఆ మాత్రం దానికి పెళ్ళెందుకు? ఏమిటి, ప్రపంచం అంతా రెడ్ లైట్ ఏరియా చేసేస్తే సరిపోయింది కదా. మగవాళ్ళకి కోరుకున్నప్పుడు ఆడవాళ్ళు, ఆడవాళ్ళకు కోరుకున్నప్పుడు మగవాళ్ళు. అందుకు ఆ దేవుడి వ్యవస్థను చేశాడు. ఈ ప్రభుత్వాలు అంగీకరించొచ్చేమో వీటన్నిటినీ, విడాకులని ఈ ప్రభుత్వం అంగీకరించొచ్చేమో, రెడ్ లైట్ ఏరియాలని ప్రపంచం సమర్థించొచ్చేమో. చివరకు మానవ చట్టాలు ఎంతగా దిగజారిపోయి అంటే స్త్రీ పురుషుల మధ్య వివాహం కాదండి, ఇద్దరు పురుషులు వచ్చి పెళ్లి చేయమన్నా చేసుకోండి అంటుంది. సిగ్గుకరం కదండి. ఇద్దరు స్త్రీలు వచ్చి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటాం అంటే చేసుకోండి అమ్మా. జంతువుల మధ్య కూడా ఇటువంటి నీచమైన కార్యక్రమాలు జరగవు. దేవుడు తన స్వరూపం తన పోలికలో చేసుకున్న మానవాళి ఎంత దిగజారిపోయింది ఏంటండి. అలా మారకూడదు. దేవుడిది కోరుకోలేదు. దేవుడు కోరుకున్నది జంటగా కలిసి ఉండటం.